చిచి, ఇలాంటి వెధవలతో కాపురం చేసే కంటే పుట్టింటికి వెళ్లిపోవడమే బెటరు. ఎవరి పుట్టింటికక్క? అయ్యో, మా పుట్టింటికి. మీ పుట్టింటికి నేను రావడం ఎందుకు? అయ్యో, నేను వెళ్తానన్నది మా పుట్టింటికి. ఇప్పుడు పుట్టింటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందక్క? ఇంతకన్నా ఏం కావాలి మధు? రంభలాంటి పెళ్ళాన్ని పెట్టుకుని మా ఆయన మళ్ళీ వెనకాల పడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను చెప్పు? ఊర్వశి లాంటి పెళ్ళాన్ని పెట్టుకొని మా ఆయన ఆ మళ్ళీ చుట్టూ తిరుగుతూ ఉంటే వాడితో కాపురం ఎలా చేయాలి మధు? అందుకని పుట్టింటికి వెళ్ళిపోతారా? వెళ్తే మీ భర్తలు మారిపోతారా? ఆ మళ్ళీ వెనుకపడ్డం మానేస్తారా? మీరు వెళ్ళిన మరుక్షణం ఆ మల్లితో చెట్ట పట్టలేసుకుని తిరుగుతారు. అప్పుడు మీరు శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అమ్మో, అయితే మమ్మల్ని ఏం చేయమంటావు మధు? తిరుగుబాటు. ఎక్కడ తిరగాలి మధు? ఎన్నిసార్లు తిరగాలి మధు? అయ్యో, తిరుగుబాటంటే గిరగిరా తిరగడం కాదక్కలు. అత్తయ్య గారి మీద తిరుగుబాటు చెయ్యాలి అంటున్నాను. తిరుగుబాటు చేయాల్సింది ఆ మల్లి మీద కదా, అత్తయ్య గారి మీద అంటావేంటి? భర్తల్లో మార్పు రావాలంటే ఆస్తి మన చేతికి రావాలక్కలు. అప్పుడే ఆస్తి కోసమైనా మన చెప్పు చేతుల్లో పడుంటారు. అలా జరగాలంటే అత్తయ్య గారు ఆస్తి పంపకాలు చెయ్యాలి. ఆవిడ ప్రాణం పోయినా చెయ్యదు. అందుకే తిరుగుబాటు చేస్తున్నాం. ఎలా? అత్తయ్య గారిని ఆస్తి మొత్తం వాటలు వేయమని అడుగుదాం. నాచురల్ గా పోండి అంటారు. బెదరిద్దాం, చేతనింది చేసుకోపోండే అంటారు. బ్లాక్ మెయిల్ చేద్దాం. అప్పటికి మాట వినకపోతే ఆమెను చంపేద్దాం. అంతే కదా? పోసిని చంపేయడం అంటే అంత ఈజీ అయిపోయిందా నీకు? అవునక్క, తెలియక చెప్పినా శిరీషక్క చెప్పిందే కరెక్ట్. మన మాట వినకపోతే చంపేస్తున్నాం. అబ్బబ్బా, అంటే అబ్బబ్బా, కిరోసిన్ పోసి తగలబెట్టేస్తావా? అవును, కాకపోతే కాల్చేది అత్తయ్య గారిని కాదు, మనల్ని. అంటే ఆత్మహత్య? ఎస్, మనం అనుకున్నది సాధించాలంటే, అత్తయ్య గారిని ఒప్పించాలంటే ఇదొక్కటే మార్గం. ఆస్తి వస్తే తప్ప మన భర్తలు మారరు. కాబట్టి ఇలా బ్లాక్మెయిల్ చేయక తప్పదు. మన కాపురం కాపాడుకోవాలంటే ఏం చేసినా తప్పులేదు. సరే వెళ్దాం పద మధు. అక్కలు, ముందు లగేజ్ లోపల పెడదాం. పదండి. రావే. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఒకసారి బయటికి రండి అత్తయ్య గారు. అత్తయ్య గారు, మిమ్మల్ని బయటికి రండి. అత్తయ్య గారు. ఏంటి మీ మధ్య గొడవ? ఆ ముక్క మేం అడగాలండి. ఎన్నాళ్ళండి ఈ దురాచారం? ఎన్నాళ్ళండి ఈ బానిసత్వం? ఎన్నాళ్ళండి ఈ జాకెట్ సత్వం? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.